Hi students, welcome to Dr. CSR Academy. See here, topic is vector algebra. సో వెక్టార్ ఆల్జీబ్రా నుంచి మనకి 4 to 6 బిట్స్ అడుగుతున్నారమ్మా. అంటే ఒక్కొక్క సెషన్లో 5 బిట్స్, ఇంకో సెషన్లో 6 బిట్స్, అలా 4 to 6 బిట్స్ దాకా వస్తున్నాయి. సో వెక్టార్ ఆల్జీబ్రా నుంచి 2025లో అడిగిన క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ టెట్రాహెడ్రాన్ హ్యావింగ్ I plus 2j minus 3k comma 2i plus j minus 3k and 3i minus j plus pk as its coterminous edges is 2 అన్నాడు. అంటే వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ ఇచ్చేశారు. వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్. సో ఎంత ఇచ్చారు? వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ 2 అని ఇచ్చారు. దెన్ ద వాల్యూస్ ఆఫ్ p, ఏవైతే p వాల్యూస్ వస్తున్నాయో అవి రూట్స్ అంట. Then the values of p are the roots of this equation. ఈ 4 ఈక్వేషన్స్ లో ఏవైతే p వాల్యూస్ వచ్చాయో ఏ ఈక్వేషన్ యొక్క రూట్స్ అయి ఉంటాయి అని అడిగాడు. అర్థమైందా? సో జాగ్రత్తగా వినండి. వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ అన్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్కి మనం ఫార్ములా ఏం చెప్పాము? సో వాల్యూమ్ ఆఫ్ ప్యారలలోపైపుల్ అంటే ఏం చెప్పాను? వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి? వెక్టార్ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి? దీనికి సంబంధించిన ఫుల్ ఫార్ములాస్ అన్నీ ఈ చాప్టర్లో చెప్పాను. యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ చాప్టర్ చూడండి, ఓకేనా? సో ఏంటి వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్? సో వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ అనేది పొజిషన్ వెక్టర్స్ ఇస్తే ఎలా రాయాలి? వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ అనేది కోటర్మినస్ ఎడ్జెస్ ఇస్తే ఎలా రాయాలి? వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ అనేది పొజిషన్ ఇచ్చారు. ఓఏ అనే ఒక వెక్టారు, ఓబి అనే ఒక వెక్టారు, ఓసి, ఓడి అని ఇచ్చారు. సో అప్పుడు వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్. సో టెట్రాహెడ్రాన్ రాయాలి అంటే అప్పుడు ఫార్ములా 1/6 ఇంటూ మోడ్లెస్ ఆఫ్ ఏబి ఏసి ఏడి అని రాయాలి. సో మరి ఏబి ఏసి ఏడి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఏబి అనే వెక్టారు, ఏబి అంటే ఓబి మైనస్ ఓఏ, ఏసి అంటే ఓసి మైనస్ ఓఏ, ఏడి అనే వెక్టార్ మరి ఏమవుతుంది? ఓడి మైనస్ ఓఏ అనే వెక్టార్ అవుతుంది. ఇప్పుడు ఈ వచ్చిన ఈ 3 వెక్టార్సే కోటర్మినస్ ఎడ్జెస్ అవుతాయి. ఈ కోటర్మినస్ ఎడ్జెస్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ ఫైండ్ అవుట్ చేయాలి పొజిషన్ ఆఫ్ వెక్టార్స్ ఇస్తే. కానీ మనకి ఇక్కడ డైరెక్ట్గా కోటర్మినస్ ఎడ్జెస్ ఇచ్చేశారు. సో ఇచ్చేసి దాని వాల్యూ కూడా ఇచ్చేసాడు. అది మనం 2కి ఈక్వల్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ కోటర్మినస్ ఎడ్జెస్ అంటే ఇప్పుడు ఏ అనే ఒక వెక్టార్ డైరెక్ట్గా తీసుకుందాం. ఏ బార్ అనే వెక్టార్ ఏంటి అంటే ఐ ప్లస్ 2j మైనస్ 3k, బి బార్ అనే వెక్టారు 2i ప్లస్ j మైనస్ 3k, 2i ప్లస్ 3j మైనస్ 3k, 2i plus j minus 3k, and third vector 3i minus j plus pk. These 3 vectors has coterminous edges అనేసి వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్. సో వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? టెట్రాహెడ్రాను ఈక్వల్ టు 2 అన్నాడు. సో టెట్రాహెడ్రాన్ ఈజ్ 2 అన్నాడు. సో ఇప్పుడు టెట్రాహెడ్రాన్ ఫార్ములా పొజిషన్ వెక్టర్స్ ఇస్తే ఇలా రాసుకుంటాను. డైరెక్ట్గా ఇవే ఇచ్చేసాడు కదా. సో 1/6 ఇంటూ మోడ్లెస్ ఆఫ్ బాక్స్ ఆఫ్ ఏబిసి దట్ ఈస్ ఈక్వల్ టు 2 అన్నాడు. సో మోడ్లెస్ ఆఫ్ బాక్స్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చమ్మా? 6 2s 12. మరి మోడ్లెస్ ఆఫ్ బాక్స్ ఆఫ్ ఏబిసి అంటే ఏంటి? బాక్స్ ఆఫ్ ఏబిసి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. దాని మ్యాగ్నిట్యూడ్ అంటే నెగిటివ్ వచ్చినా పాజిటివ్, పాజిటివ్ వచ్చినా నెగిటివ్ తీసుకుంటారు కదా. సో ముందు బాక్స్ ఆఫ్ ఏబిసి అంటే ఏంటి? బాక్స్ ఆఫ్ ఏబిసి అంటే డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. బాక్స్ ఆఫ్ ఏబిసి యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో బాక్స్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు, సో డెట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఫస్ట్ ఏ అనే వెక్టార్ 1 2 మైనస్ 3, 1 2
minus 3. Next b అనే వెక్టర్ 2 1 minus 3, 2 1 minus 3. నెక్స్ట్ c అనే వెక్టర్ 3 minus 1 p, 3 minus 1 p. సో దీని యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీని డెట్ దేనికి ఈక్వల్ చేసుకోవాలి? 12కి ఈక్వల్ చేసేయాలి. డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చాప్టర్లో చెప్పుకున్నాంగా. సో డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా? 1 ఇంటూ ఏ రోకైనా డెట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 1 ఇంటూ p మైనస్ 1 ఇంటూ 3 minus 2 into that row, that column will be eliminated. 2 into p, 2p plus 9 minus 3 into, so 3 into minus 3 into that row, that column will be eliminated. So 2 into minus 1 minus 2, 1 into 3 minus 3. సో డెట్ ఎంత వస్తుందో చూడండి. p minus 3, ఇక్కడ minus 2 into 2p minus 4p minus 18 minus 5 into minus 3 15. సో minus 3p minus 3 minus 18 plus 15, minus 18 plus 15 అంటే minus 3, minus 3 minus 3 minus 6 అనేది డెట్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన డెట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయాలి? డెట్ ఇదే కదా, బాక్స్ ఆఫ్ ఏబిసి వాల్యూ minus 3p minus 6 వచ్చిందమ్మా. సో దాని వాల్యూని 12కి ఈక్వల్ చేయాలి. సో మాడ్యులస్ ఆఫ్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా? పాజిటివేగా. సో 3p plus 6 is equal to 12. 3p plus 6 equal to 12. ఇప్పుడు ఈ మాడ్యులస్ని నేను రిమూవ్ చేస్తున్నాను. సో మాడ్యులస్ రిమూవ్ చేస్తే 3p plus 6 is equal to 12 and 3p plus 6 is equal to minus 12. So then 3p is equals to 12 minus 6, 6. Then p is equal to 2. p వాల్యూ ఒకటి 2 వచ్చింది. 3p is equal to minus 12 minus 6 minus 18. So then p వాల్యూ 3 6 are 18 కదా, minus 6. అంటే ఇప్పుడు నీకు 2 రూట్స్ వచ్చినాయి, 2 and minus 6. ఇప్పుడు ఈ 2 and minus 6 అనేది ఈ 4 ఈక్వేషన్స్లో దేని యొక్క రూట్స్? ఫైండ్ అవుట్ చేయడం కష్టం కదా. అదే మనకి 2 రూట్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో చెప్పాను. డైరెక్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? x square minus sum of the roots into x plus product of the roots equal to 0 కదా. సో x square minus sum of the roots 2 minus 6 into x plus product of the roots is equal to 0 నేనా. సో x square minus 2 minus 6 minus 4 minus into minus plus 4x 2 6 are 12. సో minus 12 equal to 0. సో ఈక్వేషన్ ఏంటి? x square plus 4x minus 12 యొక్క 0 యొక్క రూట్స్ ఏంటి? 2 and minus 6 ఏనా. సో మనకి ఏ ఆప్షన్ చూడండి, x square plus 4x minus 12. సో plus 4x minus 12 minus 4x minus 12. సో plus 4x కాబట్టి ఆప్షన్ ఈజ్ ఏ. సింపుల్, అర్థమైందా? సో ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ హ్యావింగ్ ద కోటర్నస్ ఎడ్జెస్ ఈజ్ 2 అన్నాడు. సో కోటర్నస్ ఎడ్జెస్ అనగానే ఎడ్జెస్ డైరెక్ట్గా తీసుకున్నాం. అలా ఇవ్వకుండా వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ హ్యావింగ్ ద పొజిషన్ వెక్టార్స్ అన్నాడు అనుకో, ఓఏ ఓబి ఓసి ఓడి తీసుకొని దానికి మాడ్యులస్ ఆఫ్ బాక్స్ ఆఫ్ ఏబి ఏసి ఏడి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లియర్ అర్థమైందా? వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ ఫైండ్ అవుట్ చేశాను, చేసిన తర్వాత మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగాడు. సో దెన్ ద వాల్యూస్ ఆఫ్ పి ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఏవైతే పి వాల్యూస్ వచ్చినాయో అవి ఇక్కడ ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అంటున్నాడు. సో వీటి యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 రూట్స్ వస్తే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు 0. క్లియరా? అర్థమైందా? సో ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్.
సో ఇలా ఉంటాయి మా వెక్టార్ సమ్స్ అన్ని. దీని యొక్క ఫుల్ వీడియో కావాలి అంటే యాప్ ఇన్స్టాల్ చేసి చూసుకోండి. మొత్తం దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చాప్టరు మొత్తం దాంట్లో ఉన్న యాప్లో. ఓకేనా? థ్యాంక్ యూ.